నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఇంజనీర్లతో సీఎం సమీక్షించనున్నారు. నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సత్యసాయి స్పిరిచువల్ సిటీలో జరగనున్న గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్లు హాజరు కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమన్వయంతో తొలిసారిగా పోస్టల్ సదస్సు గుంటూరులోని జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి గ్రామీణ డాక్ సేవకులకు అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభించారు. దీనికి 2 తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. హైదరాబాద్లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ సభ జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు పాల్గొన్నారు. దేశంలో యువత చాలా ఎక్కువగా ఉన్న క్రీడల్లో మనం వెనుకపడ్డం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందుకే మోదీ తీసుకున్న ఈ నిర్ణయం మన యువతకు మంచి అవకాశం అని తెలిపారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ భారతదేశంలో జరగబోతున్నాయన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు కౌన్సిలర్ ఈర్షాద్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. తనపై బావమరిది దాడి చేశారంటూ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ చేసిన ఆరోపణలను ఆయన భార్య తీవ్రంగా ఖండించారు. అసలు నిజం వేరే ఉందని ఆమె మీడియా ముందుకొచ్చారు. పెళ్లైన నాటి నుంచి వరకట్నం కోసం భర్త తనను వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బండ్లగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యం వికటించి 6 నెలల శిశువు చనిపోయింది. బాబుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు గడువు ముగిసినట్లు మందు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెడిసిన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించింది. వెంటనే పసికందు కన్నుమూశాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే బాబు మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రతిపాదిత అటవీ భూమి మళ్లింపు పనులను కేంద్ర అధికారులు పరిశీలించారు. పర్యటనలో ముఖ్యంగా హెచ్జీసీఎల్ సంస్థ ప్రతిపాదించిన రేడియల్ రోడ్ ప్రాజెక్ట్, సోమశిల ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ భూమి మళ్లింపు ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించారు. అటవీ భూమి వినియోగం, ప్రాజెక్టు అవసరాలు, ప్రత్యామ్నాయ భూముల లభ్యత వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రతిపాదిత స్థలాలు, పరిహార అటవీ భూములు, సరిహద్దు మ్యాప్లు, భూ రికార్డులు, సంబంధిత సాంకేతిక వివరాలను ఐజీఎఫ్కు సమర్పించారు. అటవీ భూమి మళ్లింపు ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, పరిహార అటవీకరణ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. యజమాని అంత్యక్రియలు పూర్తయిన సమాధి వద్ద ధీనంగా కూర్చుండిపోయింది పెంపుడు శునకం. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో జరిగింది. గ్రామంలో నందిపాటి పార్వతమ్మ అనే వృద్ధురాలు చాలా కాలంగా ఓ శునకాన్ని పెంచుకుంది. అనారోగ్యానికి గురైన పార్వతమ్మ ఈ నెల 18వ తేదీన మరణించింది. కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ పార్వతమ్మ ప్రేమగా పెంచుకున్న శునకం మాత్రం శ్మశానం వదిలి బయటకు రావడం లేదు. మండుటెండలో సైతం తన యజమాని సమాధి వద్ద దీనంగా కూర్చుంటోంది ఆ శునకం. అంతేకాకుండా అంత్యక్రియల తర్వాత పార్వతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆ పెంపుడు శునకం కూడా స్నానం చేసింది. ఈ ఘటన గ్రామస్తులను కలచివేయడంతో కంటతడి పెట్టించింది.
హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో వ్యక్తి కిడ్నాప్ సంచలనం సృష్టిస్తోంది. అర్ధరాత్రి మాదాపూర్ రేస్ పబ్ పర్చేజింగ్ మేనేజర్ పూర్ణచంద్రరావును గుర్తు తెలియని వ్యక్తి అపహరించడం కలకలం రేపుతోంది. అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు. అజ్ఞాత వ్యక్తి పూర్ణచంద్రరావును బైక్పై తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతడు కొంత దూరం వెళ్ళాక బైక్ దిగి ఇద్దరు కారు ఎక్కడం సీసీ కెమెరాలో రికార్డైనట్లు కనుగొన్నారు. కారు దగ్గర మహిళతో పాటు మరో ఇద్దరు పురుషులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారితో కాసేపు మాట్లాడి అతడు కారు ఎక్కినట్లు తేల్చారు. మరోవైపు తన భర్త అదృశ్యానికి ముందు రోజు ఎవరో ఫోన్ చేసి పూర్ణ ఉన్నాడా అని వివరాలు సేకరించినట్టు భార్య లక్ష్మి తెలిపింది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అతడి కిడ్నాప్కు వ్యాపార లావాదేవీలు కారణమా లేక ఇతర గొడవలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సిఆర్డీఏ సమావేశం జరిగింది. బ్యాంకుల కోసం స్థలాల కేటాయింపునకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే బీజేపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిఆర్డీఏ. హైకోర్టు అసెంబ్లీకి సంబంధించిన ఎంవీపీ పనులకు అనుమతి ఇచ్చింది. ఏజీఐసీఎల్కు పనులు బదిలీ నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. అమరావతిలో రోడ్లు డ్రైన్లతో పాటు గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లకు సంబంధించిన అంశంపై చర్చ జరిగింది. ఇతర దేశాల్లో ఉన్న పార్కులపై అధ్యయనం చేయాలని ఏడీసీకి సూచించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవ్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 27 వరకు వాసుదేవ్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. వాసుదేవ్ రెడ్డి వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టు ఈ నెల 24న తీర్పు ఇవ్వనుంది. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలపై దృష్టి పెట్టింది విద్యామండలి. రేపటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఎల్లుండి నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా హాల్లోకి నో ఎంట్రీ నిబంధన ఉందన్నారు. అందుకోసం విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా నారాయణ ఇతర వ్యక్తులు ఉన్నారని తెలిపారు. సిఐడి ఇప్పటికే విచారణను ముగించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆళ్ల పిటిషన్పై వచ్చే మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ కేసులో పలువురు పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరించారని విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఘటన జరిగిన సమయంలో కాకినాడ డీఎస్పీగా పనిచేసిన మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబుపై సస్పెన్షన్ వేటుపడింది. అనంతబాబుతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు పైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 2 రోజుల క్రితం అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను A2గా చేరుస్తూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ సమర్పించింది సిట్. దేవుడితో చెరగాటమాడే వైసీపీకి తగిన మూల్యం తప్పదని పలువురు కూటమి నాయకులు అన్నారు. వైసీపీ తీరుపై బాపట్ల జిల్లా చీరాలలో కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు చేపట్టారు. శాసనమండలిలోకి చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకెళ్లి వైసీపీ అప్రతిష్ట మూటగట్టుకుందన్నారు కూటమి నేతలు. వైసీపీ నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని కలియుగ దైవాన్ని వేడుకున్నట్లు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నాన్ బోర్డర్స్ ఏరివేత ప్రక్రియ మొదలైందని
విద్యార్థి సంఘాల ఘర్షణలతో 6 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ పోటాపోటీ ఆందోళనలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో యాజమాన్యం శాంతి చర్చలు జరిపింది. వర్సిటీతో సంబంధం లేని వాళ్లను కట్టడి చేయడంతో పాటు పరీక్షలపై దృష్టి పెట్టే విధంగా విద్యార్థులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వీసీ రాజశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ సిహెచ్సి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని వార్డులు, టాయిలెట్లు, పలు గదుల పరిశీలించారు. ఆసుపత్రిలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై మండిపడ్డారు. రోగులకు ఆహ్లాదకరంగా ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రతతో ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీస్ స్టేషన్లో వింత కేసు నమోదైంది. తన భర్త మరో పురుషుడితో కలిసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడని ఆరోపించింది. రామ్నగర్కు చెందిన దాశరథి 13 ఏళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లైంది. కొంతకాలంగా మన్సూరు అనే వ్యక్తితో తన భర్త సన్నిహితంగా ఉంటున్నాడని అతని భార్య చెప్పింది. పలుమార్లు రాత్రిపూట చీర, నగలు ధరించుకుని మన్సూర్తో ఏకాంతంగా గడుపుతున్నాడని ఆరోపించింది. వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యాలను చిత్రీకరించారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు పలమనేరులో భారీ చిటీల మోసం బయటపడింది. బోయవీధికి చెందిన చిటీల వ్యాపారి వెంకట్రావు కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. చిటీల పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల టార్గెట్గా సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు వెంకట్రావు. అప్పులు పెరగడంతో గుట్టు చప్పుడు కాకుండా 13 కోట్లు 14 లక్షల అప్పుకు ఐపీ దాఖలు చేసి పరారయ్యాడు. అంబేద్కర్ కోనసీమలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఆలమూరు మండలం మడికి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. రావులపాలెం వైపు నుండి రాజమండ్రి దిశగా వెళ్తున్న కార్ ఇంజన్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇంజిన్ వైరింగ్ కిట్లో లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో కారులో ఒక్కరే ప్రయాణిస్తుండగా ప్రమాదం గమనించిన వెంటనే బయటకు దిగి సురక్షితంగా తప్పించుకున్నాడు. పరువు నష్టం కేసులో మహారాష్ట్రలోని భివాండి కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ గాంధీ హాజరు కాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్రెజిల్, భారత్ మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. బ్రెజిల్తో ఉన్న రిలేషన్ స్ఫూర్తిదాయకమైందని ప్రధాని మోడీ అన్నారు. లూలా పర్యటన చారిత్రాత్మకమైందన్న మోడీ బ్రెజిల్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ పర్యటన కొత్త శక్తినిచ్చిందన్నారు. లష్కర్ ఢిల్లీ ఉగ్రవాద కుట్ర హెచ్చరికల తర్వాత పంజాబ్, కశ్మీర్లో 2 ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి భద్రతా దళాలు. అమృత్సర్లోని రయ్యా పోలీస్ పోస్ట్ సమీపంలో అనుమానాస్పద బ్యాగ్లో ఒక ఐఈడీ బాంబుని గుర్తించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని దాన్ని నిర్వీర్యం చేశారు. పంజాబ్ చండీగఢ్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రధాని మోడీ రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు ఆందోళనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినా నిరసనకారులు బ్యారికేడ్లు దాటుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధ్యప్రదేశ్ ఇండోర్లో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోడీ చేపట్టిన ఏఐ సమ్మిట్కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టడంతో కౌంటర్గా బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.